యొక్క గొప్పతనం ఎక్కడుంది, ఎవరి వల్ల కీర్తి వచ్చిందంటే అదిగో ఆ మహానుభావుల వల్ల వచ్చింది. భగవాన్ రమణులు అరుణాచలంలో కొన్ని సంవత్సరాలు ఉన్నందుకు గాను నా మాంసనేత్రాలతో నేను చూసా ఎన్నో పర్యాయాలు. త్రాచుపాము ఇలా పడగ విప్పి ఆడుకుంటుంటే నెమలి పక్కనే గింజలు తింటుంటుంది. తలెత్తి క్రాంకణం చేసి పురి విప్పుతుంది. పాము ప్రదోష వేళలో ఇలా ఆడుతుంది. నెమలి పావుని చెనకదు, పావు నెమలి జోలికి వెళ్ళదు. కుక్క కోడిపెట్టని తరమదు, కోడిపెట్ట కుక్కని చూసి భయపడదు. ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే భగవాన్ రమణులు తపస్సు చేశారు. అందుకే విపరీతమైన ఉన్మాదులు కూడా రమణాశ్రమంలో పెడితే శాంతి పొందుతారు. కారణం తపశ్శక్తి. అంతటి మహానుభావులు నడిచిన గడ్డకి ఆ శక్తి ఉంటుంది. త్రేతాయుగంలో చేశాడు ఋష్య. రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టాడు ఒక ఆయనకి. వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే అసలు వాడు నిద్ర కానీ తెలివి వస్తే ఇక వాడిని పట్టుకోలేదు, ఇనప గొలుసులతోటే కట్టాలి. అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో. ఆయన ఐశ్వర్యవంతుడు, పాపం కొడుకు చంద్రబింబంలా ఉన్నాడు, ఇలా ఉంటున్నాడని ఆయన తీసుకెళ్ళని మహాత్ములు లేరు. ఆసీతి హిమాచల పర్యంతం ఎవరి దగ్గర లొంగలేదు. ఎవరో ఒక ఆయన అన్నాడు రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళండి అన్నాడు. ఆయన్ని వాహనంలోంచి గొలుసులతో కట్టినట్టుగా కాళ్ళు చేతులు 10 మంది పట్టుకుని తీసుకెళ్లారు. రమణ మహర్షి ఒక సోఫాలో ఇలా పడుకుని ఉండేవారు. ఆయన పడుకుని ఉన్నారు. ఈ పిల్లవాడిని తీసుకెళ్లారు అంతే. ఆయన ఇలా చూశారు, ఈ పిల్లవాడు ఆయన్ని చూశాడు అంతే. ఇన్నాళ్ళు ఉన్మాదంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంత చిత్తుడై నేల మీద పడి భగవాన్కి నమస్కారం చేసి చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నాడంతే. ఆయన ఆ పిల్లాడితో మాట్లాడలేదు, పిల్లాడు ఆయనతో మాట్లాడలేదు అంతే. మౌనంగా కూర్చుని ఉండిపోయాడు. బ్రహ్మజ్ఞానులు వాళ్ళ వైభవం వాళ్ళ వైభవమే. వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాతాయి.